హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను సింపుల్ వేలో హెల్దీ రెసిపీ చేసి చూపిస్తున్నా. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా 1 కప్ వరకు పల్లీలు తీసుకున్నాక ఇది ఏఎంసీ కుక్వేర్, ఇది సాసో పైన అంటారు. ఇందులో ఫ్రై చేసుకున్న పల్లీల్ని దూరగా ఫ్రై చేసుకున్నాక వీటిని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్ వరకు నువ్వుల్ని యాడ్ చేస్తున్నా. నువ్వుల్ని యాడ్ చేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక వీటిని కొంచెం కలర్ మాత్రం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలంటే ప్రీవియస్ వీడియోస్లో మనం ఏఎంసీ కుక్కర్లో ఆయిల్ లెస్, వాటర్ లెస్ ఇవి కూడా పెట్టాను. వాటిని చూసి ఎవరైనా కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చల్లారినాక పల్లీలను నువ్వులను ముందుగా మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారు కదండి, చాలా సింపుల్ వేలో మనం చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎముకలు దృఢంగా ఉంటాయి, అట్లాగే ఐరన్ కూడా మంచిగా లభిస్తుంది అనమాట. పిల్లలు ఇప్పుడు ఎక్కువ ఐరన్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. అట్లాంటప్పుడు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇట్లా పెట్టడం వల్ల చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారు కదా, 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసినాక అదే దానిలో కొన్ని 1 కప్ వరకు ఖర్జూరం పిక్కలు తీసేసిన ఖర్జూరం యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వీటిని లడ్డూల్లా చుట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా. మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవే ఖర్జూరం వేసినాం కాబట్టి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ముద్ద అయిపోతాయి మంచిగా. వీటిని 15 to 20 డేస్ వరకు మనం బయట ఉంచుకున్నా సరే ఏం ఖరాబ్ కావు. హెల్త్ కూడా చాలా మంచిది కదండి. చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel, friends. Thank you.